క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులైరి. ప్రియులారా, హాయిగా సంతోషముగా సాగిపోతున్న మన దైనందిన జీవితంలో అకస్మాత్తుగా ఏదొక సమస్య, ఏదొక భయము మనలను ఆవరిస్తుంటుంది. అలాంటి సమయంలో ఏమి చెయ్యాలో పాలుపోదు. ఎవరి వద్దకు పరుగులు తీయాలో అర్థము కాదు. సమస్య పెద్దదైనా చిన్నదైనా ఆకస్మికముగా కలిగే భయము మాత్రము చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రశాంతముగా రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఆకస్మికముగా నలువైపులా శత్రువులు దండెత్తి వస్తున్నారని రాజునకు సమాచారము వచ్చినప్పుడు సహజముగా యుద్ధ సమయంలో ప్రతి ఒక్క రాజు చేసేది ముందు తన దగ్గర ఎంతమంది సైన్యము ఉన్నది, ఎన్ని ఆయుధాలు ఉన్నవి, వారు దండెత్తి వస్తున్నారు గనక మనము ఈ సమయంలో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు. అయితే రాజైన యెహోషాపాతు మాత్రము ఇవేమీ ఆలోచించలేదు. అతనికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు గనుక సరాసరి దేవుని యొద్దకు వెళ్ళాడు. తన స్థితిని దేవునికి విన్నవించుకున్నాడు. దేవుని సహాయము కొరకు వేడుకున్నాడు. తత్ఫలితముగా నలువైపులా దండెత్తి వస్తున్న వారిపై దేవుని శక్తిని బట్టి విజయము సాధించాడు. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జేడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, చెడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అని దేవుడు వారికి సెలవిచ్చినాడు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే యెహోషాపాతు మీదికి, అతని రాజ్యము మీదికి ఆకస్మికముగా భయము వచ్చినది. నలువైపులా శత్రువు సైన్యము మోహరించినది. ఎటువైపు నుండి కూడా తప్పించుకోలేని పరిస్థితి. ఇంకోవైపు వీరి బలము కానీ సైన్యము కానీ సరిపోవు. అటువంటి సమయంలో తమ కంటే బలవంతుడైన శక్తిమంతుడైన దేవునిపై వారు ఆధారపడ్డారు. తత్ఫలితముగా వారు ఆ శత్రువుల నడుమన చిక్కుకొని పోకుండా, అక్కడే వారు మృతి చెందకుండా, ఓడిపోకుండా దేవుడు వారికి విజయమును అనుగ్రహించాడు. నేడు మన పరిస్థితి కూడా ఈ విధముగానే ఉన్నదేమో. నలువైపులా తలమునకలైపోయేంతగా సమస్యల ఊబిలో కూరుకుపోయామేమో. చూస్తూ ఉండగానే ఊహించని సమస్య మనకు సంభవించినదేమో. ఆకస్మికముగా నీ జీవితము మారిపోయినదేమో. నీ దినములలో సంతోషము మాయమైపోయినదేమో. ఏమి చేయాలో పాలుపోక ఎటు పరిగెత్తాలో తెలియక అల్లాడుచున్నావేమో. అయితే నేడు నీవు చేయవలసినది కూడా ఒక్కటే. యెహోషాపాతు వలె దేవుని సన్నిధికి చేరు. యెహోషాపాతు దేవునిపైనే మనసు లగ్నము చేసినట్లుగా నీ మనసును కూడా దేవునిపై ఉంచు. దేవునిపై ఆధారపడు. అప్పుడు నీ కాలు చిక్కుపడకుండునట్లుగా, నీవు శ్రమలలో కూరుకొని పోకుండునట్లుగా దేవుడు నిన్ను రక్షించి విజయమును అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపామయుడా, పరిశుద్ధుడా, శక్తిమంతుడా, మీ శక్తి కలిగిన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. సియోనులో నుండి అనుదినము మమ్ములను దర్శిస్తున్న దేవా మీకు స్తోత్రములు. ప్రభువా, మా బలహీనతలో మాకు తోడుగా ఉండి మీ వాక్యము ద్వారా అనుదినము మమ్ములను బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. సాతాను కాడిని విరగగొట్టుటకు మీ సహాయమును, కృపను అనుగ్రహించండి. మీ శక్తి చేత, బలము చేత మమ్ములను నింపుమని, బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.